హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అండి క్యాబేజ్ ఆనియన్ క్యారెట్ పకోడీ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు అండి క్యాబేజ్ అండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని హాట్ వాటర్లో సాల్ట్ వేసి క్లీన్ చేసుకొని తీసి పెట్టుకున్నానండి వాటర్ లేకుండా. దాంట్లోకి కరివేపాకు క్యారెట్ ఆనియన్ ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. దీంట్లోకండి రెడ్ చిల్లీ పౌడర్ అండి, మీ టేస్ట్ అండ్ స్పైసీని బట్టి వేసుకోవాలి. జీలకర్ర, సాల్ట్ అండి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. క్యాబేజ్ కదండి కొంచెం సాల్ట్ తక్కువనే పడుతుంది. మొత్తం కలిపేసుకోవాలండి. వాటర్ లాగా ఆనియన్లో ఉంటుంది వాటర్, క్యాబేజ్లో ఉంటుంది కదా. మొత్తం కలిపేసుకున్న తర్వాత శనగపిండి బియ్యపిండి అండి, క్రిస్పీ కోసం కొంచెం బియ్యపిండి అండి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. పిండి చూసుకుంటూ కలుపుకోవాలి, ఒకేసారి వేయకూడదు. ఇప్పుడు శనగపిండి వేసాను, ఇప్పుడు కొంచెం బియ్యపిండి యాడ్ చేస్తున్నాను. మొత్తం కలిపేసుకున్న తర్వాత కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం యాడ్ చేస్తున్నానండి వాటరు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఈ విధంగా రావాలి. దీంట్లోకి కొంచెం ఓమా వేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకోవాలి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా పకోడీలాగా వేసుకోవాలి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి. అంతే అండి, ఈ విధంగా ఆయిల్ పోయే వరకు ఇలా ఉంచి ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మిర్చి ఫ్రై చేసుకొని వేసుకోవాలండి, బాగుంటుంది. పిల్లలకైతే కెచప్తో సర్వ్ చేసుకోవచ్చు. మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.